హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శిరీష. ఈరోజు స్టఫ్డ్ క్యాప్సికమ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు: 2 క్యాప్సికమ్ పెద్దవి తీసుకున్నానండి. ఇవి కట్ చేసుకున్నాము. ఆనియన్స్, కొబ్బరి, శనగపప్పు, పచ్చిమిర్చి వీటికి కావాల్సినవి. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకుందాము, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ మీద బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలండి. ఆయిల్ యాడ్ చేశానండి. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఇవన్నీ మిక్సీ పట్టేసుకుందాం. ఆనియన్స్ కట్ చేసి పెట్టానండి ఆల్రెడీ. కొబ్బరి ఇవన్నీ దీంట్లో వేసేసాను. ఇప్పుడు శనగపప్పు కూడా వేద్దాం. ఇవి మిక్సీ పట్టేసుకుందాం. దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర వేసుకున్నామండి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాము. ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లోకి ఆనియన్స్ కూడా వేసుకుందామండి. అసలు వాటర్ యూజ్ చేయకూడదు, ఆనియన్స్తోనే ఇది మిక్సీ పట్టేసుకుందాం. చూసారు కదండి, ఇలా ముద్దగా వచ్చేలాగా చేసుకోవాలి. కానీ వాటర్ వేయకూడదండి. వాటర్ వేయకుండా ఆనియన్స్ వాటర్తోనే ఇలా ముద్దగా చేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఎలా స్టఫ్ చేయాలో చూపిస్తాను. క్యాప్సికమ్ ఇలా కట్ చేసుకోవాలండి. దీంట్లో స్టఫ్ చేసుకోవాలి. క్యాప్సికమ్ లోపల ఇదిగో చూసారా నేను ఎలా స్టఫ్ చేస్తున్నాను. ఇలా స్టఫ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చూద్దామండి. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఈ స్టఫ్ చేసింది ఇదిగోండి ఇలా వేసుకుందాం. కానీ సిమ్లో పెట్టుకోవాలండి, హైలో పెట్టద్దు. సిమ్లో పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇట్లా టర్న్ చేసుకుంటూ సిమ్లో పెట్టుకొని ఇవి వేపుకోవాలండి. లేకపోతే లోపల పిండి ఉడకదండి. అసలు నెయ్యన్నంలోకి చాలా బాగుంటుంది. ఒకసారి అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోవచ్చండి. అంటే మళ్ళీ చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.